సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లికి చెందిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చలో గాంధీ భవన్ కు తరలి వెళ్తుండగా ఎమ్మెల్యే సామీల వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో మెయిన్ రోడ్డుపై రాళ్లు కర్రలతో ఇరు వర్గాలు దాడి దిగాయి. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపు చేసేందుకు ఇరు వర్గాలపై లాఠీ చార్జ్ జరిపారు. మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి పరమేష్ అందిస్తారు. పరమేష్, మరి కాంగ్రెస్ పార్టీలోని ఇరు వర్గాల మధ్య ఘర్షణ గల కారణం ఏంటి? ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? అర్చన, సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఏదైతే అరవపల్లిలో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఇరు వర్గాల మధ్యనైతే ఘర్షణ వాతావరణం నెలకొంది. ఏదైతే రెండు మూడు రోజులుగానైతే మండల పార్టీ అధ్యక్షుని నియామకంపై పెద్ద దుమారాన్ని లేపుతుంది. ఏదైతే మొదటి నుండి కాంగ్రెస్ పార్టీలో కష్టపడినటువంటి వాళ్ళకి కాకుండా వేరే పార్టీల నుంచి వచ్చినటువంటి వ్యక్తులకు మండల పార్టీ అధ్యక్షుని ఎలా నియమిస్తారని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా రోడ్డు మీద రాస్తారోకో చేశారు. దీనికి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ కాలంలో కూడా కేసులు భరించి నానా ఇబ్బందులు పడ్డ మాకు కాకుండా ఎవరికో వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకు ఎట్లా ఇస్తారని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితిలో ఈ రోజు చలో గాంధీ భవన్ కూడా పిలుపునివ్వడం జరిగింది. ఏదైతే ఎమ్మెల్యే మందుల సామ్యాలకు వ్యతిరేక వర్గం ఏదైతే ఉందో వీళ్ళంతా కూడా గాంధీ భవన్ కు వెళ్తున్నటువంటి క్రమంలో అరవపల్లి మెయిన్ సెంటర్ లో వీళ్ళందరూ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా అడ్డుకోవడం జరిగింది. వీళ్ళిద్దరి మధ్యలో కూడా మాట పెరిగి ఘర్షణకు కూడా దారి తీయడం జరిగింది. ఒకరిని కూడా నెట్టేసుకునే పరిస్థితి నెలకొనడంతో అప్పటికే ఇటు పోలీసులు కూడా సంఘటన స్థలికి చేరుకోవడం జరిగింది. ఉద్రిక్త పరిస్థితులలో కాళ్ళు కర్రలు రాళ్లతోటి అయితే దాడి చేసుకోవడం జరిగింది. ఈ దాడిలో పలువురికి గాయాలు కావడం జరిగింది. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి కొన్ని వాహనాలు కూడా ధ్వంసమైనట్టుగా తెలుస్తుంది. అయితే పరిస్థితి మొత్తం కూడా అదుపు తప్పుతున్నటువంటి పరిస్థితులలో ఇటు పోలీసులు కూడా తప్పేదేం లేక లాఠీ చార్జ్ చేసి ఈ ఇరు వర్గాలను కూడా చెదరకొట్టినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ఏదైతే అరవపల్లి మెయిన్ సెంటర్ లో అయితే పోలీసులు మొత్తం కూడా భారీగా చేరుకోవడం జరిగింది. ఇరు వర్గాలను కూడా అక్కడి నుండి పంపివేయడం జరిగింది. మళ్ళీ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనేటటువంటి అవకాశం ఉండడంతో అయితే ఇప్పటికే పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికి కూడా వీటికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా పూర్తి స్థాయిలో చేసినటువంటి పరిస్థితి ఉంది. అర్చన, అయితే పరమేష్, మరి ఇప్పుడు కాంగ్రెస్ లో ఇలా ఈ అంతర్గత కొట్లాట్లు అంతర్గత సమస్యలు అనేవి ఎప్పటి నుంచి ఉన్నాయి? ఎందుకంటే ఇది బాహాబాహిగా బయటకు వచ్చి ఒకరిపై ఒకరు కొట్టుకునే పరిస్థితి వరకు వచ్చింది కదా. ఇది ఎప్పటి నుంచి ఈ అంతర్గత సమస్య ఉంది అక్కడ అర్వపల్లిలో? అంటే దాదాపుగా 1 సంవత్సరం నుంచి అయితే మందుల సామ్యాలకు సంబంధించినటువంటి వ్యతిరేక వర్గం అయితే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఏదైతే మొదటి నుంచి అయితే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి 10 సంవత్సరాలు కూడా ఏదైతే అనేక కేసులు కానీ అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మందుల సామ్యాలు ఎమ్మెల్యే గెలిచిన తర్వాతకి పక్కకు పెడుతున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా వెలువడించినటువంటి మండల పార్టీ అధ్యక్షుల నియామకం అయితే పెద్ద దుమారం లేపిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి వ్యక్తులకు పెద్దపీట వేస్తూ నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు నాయకులను పక్కకు పెట్టారని చెప్పేసి వీళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. వ్యతిరేకంగా సభలు నిర్వహించారు, రోడ్ల మీద ధర్నాలు నిర్వహించారు, మందుల సామ్యాలకు వ్యతిరేకంగా ప్రెస్ మీట్లు కూడా నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇదంతా కూడా గాంధీ భవన్ లో తేల్చుకుంటాము. పిసిసి అధ్యక్షుడి ముందే మేము గతం నుంచి కూడా అనేక కేసులు భరించాము. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అధికారంలో ఉన్నప్పుడు కేసులు కూడా భరించాం కాబట్టి దీనికి సంబంధించినటువంటి వ్యవహారం మొత్తం కూడా గాంధీ భవన్ లో తేల్చుకుంటామని చెప్పేసి వీళ్ళంతా గాంధీ భవన్ కు పిలుపునివ్వడం జరిగింది. వీళ్ళు వెళ్లేటటువంటి క్రమంలో వీళ్ళు అడ్డుకోవడంతో కూడా ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొని కర్రలు రాళ్లతోటి దాడి చేసుకోవడం అయితే జరిగింది. అర్చన, అయితే పరమేష్, మీరు చెప్తున్నట్టుగా చూసుకుంటే ఇంతకు ముందు ఎప్పటి నుంచో ఉన్న ఈ కాంగ్రెస్ కేడర్ కావచ్చు, కొత్తగా పార్టీలోకి వలస వచ్చిన వారి కేడర్ కావచ్చు, ఇలా వీళ్ళ మధ్య గత సంవత్సర కాలంగా విభేదాలు నడుస్తూ ఉన్నాయని మీరు చెప్తూ ఉన్నారు. మరి ఏ నేపథ్యంలో ఎప్పుడు అధిష్టానం దీంట్లో తలదూర్చలేదా ఎవరైనా సరే కాంగ్రెస్ పెద్దలు? స్థానిక ఎమ్మెల్యే మాత్రం అందరికీ సరైన అవకాశాలు ఇస్తాము, ఏదైతే పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు ఖచ్చితంగా సముచిత స్థానం కల్పిస్తామని చెప్పేసి మందుల సామ్యాలు చెప్తున్నప్పటికీ కూడా ఏదైతే ఈ నియామకాలకు సంబంధించినటువంటి విషయాల్లో ఎక్కువ శాతం కూడా యాక్టివ్ ఎవరున్నారు, భవిష్యత్తులో పార్టీ బలోపేతం ఎలా జరుగుతుంది, ఏదైతే రానున్న ఎన్నికల్లో మందుల సామ్యాలు గెలుపుకు ఎవరైతే కృషి చేస్తారని చెప్పేసి భావిస్తారో వాళ్ళకు మాత్రమే ఈ పోస్టులు కానీ వీటికి సంబంధించినటువంటి పదవులు కట్టబెడుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే మొదటి నుంచి ఏదైతే ఈ పార్టీ కోసం కష్టపడినటువంటి వాళ్ళని పక్కకు పెడుతున్నారని చెప్పేసి వీళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఇదే నియోజకవర్గం నుంచి
ఇటు ఏంటంటే శాలిగౌరవ మండలంలో ఎంపీ కూడా ఉంటాడు. ఎంపీ శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా సొంత మండలం కావడము, అక్కడ కూడా దీనికి సంబంధించినటువంటి ఎక్కువ కూడా క్యాడర్ ఉండడము, ఇవన్నీ కూడా ఇటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించినటువంటి ఇటు దామోదర్ రెడ్డికి సంబంధించినటువంటి ఎక్కువ కూడా ఇక్కడ అనుచరగణ ఉండడంతో దాదాపుగా 3-4 నేతలకు సంబంధించినటువంటి అనుచరులు ఉండడము, వీళ్ళందరినీ కూడా మందుల సామ్యాలు ఏకతాటికి తీసుకొచ్చి వీళ్ళందరినీ కూడా సంతృప్తి పరచకపోవడంతో ఈ వివాదాలు ఎక్కువగా అవుతున్నాయని చెప్పేసి తెలుస్తుంది. దాదాపుగా దామోదర్ రెడ్డి సొంత నియోజకవర్గం, అక్కడ నుండి దాదాపుగా 3-4 సార్లు ఎమ్మెల్యేగా నియోజకవర్గం అక్కడ గెలవడం జరిగింది. మంత్రి కూడా ప్రాతినిధ్యం వహించడం జరిగింది. ఇటు మందుల సామేలు, ఎంపీ శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి వీటన్నిటి కూడా సమన్వయం చేయడంతో కొంత ఫెయిల్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఈ అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వర్గపోరు తాజాగా కాకుండా ఎప్పటి నుంచో ఇదంతా కూడా జరుగుతుంది. వీటన్నిటి నేపథ్యంలోనే తాజాగా ఏదైతే ఇచ్చినటువంటి ఈ మండల పార్టీ అధ్యక్షులు అయితే పెద్ద దుమారం లేపిందని చెప్పుకోవచ్చు. అర్చన. రైట్, థ్యాంక్ యూ సో మచ్ పరమేష్.